మరికొద్ది రోజులలో ఏపీలో ఒక విశేషం జరగబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో కూడా ఇది జరిగి ఉండదు. ఒకే ప్రభుత్వం తండ్రి కొడుకులు పదవులలో ఉండటం అన్నది చాలా చోట్ల జరిగింది. కానీ దావోస్ వంటి చోట పెట్టుబడుల సదస్సుకు తండ్రి కొడుకులు సీఎం మినిస్టర్ హోదాలో కలిసి వెళ్లడం ఎక్కడా జరగలేదు. ఆ రికార్డుని సీఎం చంద్రబాబు మినిస్టర్ లోకేష్ కలిసి క్రియేట్ చేయబోతున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు దావోస్ లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి హాజరు కాబోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటైన తర్వాత దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం తొలి సదస్సు ఇది. సాధారణంగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంత్రులు ఎక్కువగా హాజరవుతారు. కొన్ని సందర్భాల్లో సీఎంలు కూడా వెళ్తారు. గత ఏడాది తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కూడా దావోస్ సదస్సుకు వెళ్లారు. ఇక ఏపీలో జూన్ 12న అధికారాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిన వెంటనే నారా లోకేష్ కొద్ది నెలల తేడాలో అమెరికా టూర్ పెట్టుకున్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబర్ చివరిలో వారం నుంచి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఆయన గూగుల్ సంస్థలతో పాటు అనేక కంపెనీ అధిపతులను కలిసి ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని రావాలని చూస్తున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చేసుకొని కూటమి ప్రభుత్వం దానికి తగినట్లుగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మొత్తం తమ 5 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్ల పెట్టుబడులు కనుక ఏపీ వస్తే దాని నుంచి 20 లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరుగుతోందని, ఆ విధంగా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని, అదే సమయంలో ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి బాటను పడుతోందని కూడా అంచనా వేసుకుంటున్నారు. అదే విధంగా ఏపీ గ్రోత్ రేట్ కూడా పెరిగి దేశంలో అభివృద్ధి చెందిన టాప్ 5 స్టేట్స్ లో ఒకటిగా ఉండాలని భావిస్తూ చంద్రబాబు, లోకేష్ దావోస్ టూర్ ని పెట్టుకున్నారు.